ఫేజ్ 2కి నువ్వు మంచి ఇంటెలిజెంట్ అడ్డం పడుతున్నాడు అనే కదా పెద్ద గొడవ చేసి ఇద్దరు కలిసిపోయి మళ్ళా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూర్చున్నారు. ఏదైనా ఒకటండి, రాజకీయాలు శాశ్వతం కాదు. మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నది అదే. నేనన్న మాట కాదు, రేవంత్ రెడ్డి అన్నాడు అడ్డం పడుతుండే అని. మరి నువ్వు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఇంటర్నల్గా ప్రభుత్వం ఏం నడుస్తుంది? ఎందుకు మరి శాతగానప్పుడు ఆయనకి సపడ తగ్గుకున్నావు? ఏదో అబద్ధాలు చెప్పినావు, ఎక్కినవు, 2 ఏళ్ళు ఏదో సంపాదించుకున్నావు, అన్నదమ్ములకు మంచి చేసినావు, 4 దిక్కుల కథం అయిపోయింది. చాలు కదా, ఉన్నట్టు మొత్తం హైదరాబాద్ ఎంత కొల్లగొట్టినావు. నిన్నే అన్నాడు 1,00,000 కోట్లు కొల్లగొట్టిండు, 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి 1,00,000 కోట్లు ఇంటి వేసుకున్నాడు కేసీఆర్ అని. మరి నువ్వేం తీసుకున్నావు చెప్పు 2 ఏళ్ళ? కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయదా? ఇక ఇప్పుడు చేసేది ఎవరు చేసారు? ఆరోపణలు చేస్తే వెళ్ళిపోతుంది కానీ ఏం చేయదా? ఏం చేసింది? సిబిఐకి కాళేశ్వరం ఏం చేసింది? ఏటీఎం అని మీ వాళ్ళంతా చెప్పిపోతారు కానీ ఏం చేయరు. ఒకటి నరేష్, నాకు అదే మీరంటే మంచి గౌరవం, అభిమానం కూడా. రెండోది ఏమంటారు, 94,000 కోట్ల స్కామ్ అది కాళేశ్వరం కైనా ఖర్చు తెలుసా? 94,000 కోట్లు మాకు ఇచ్చింది అసెంబ్లీలో. ఎంత ఇస్తే అంత స్కామ్ అయింది. ఆ స్కామ్ 94,000 స్కామ్లో ఎంత అనేది తేల్చాలా, ఎంత కొల్లగొట్టాలని. మొత్తం 1,42,000 కోట్లు ఎస్టిమేషన్స్ పెంచారు. తర్వాత చివరి వరకు రిలీజ్ చేసింది 94,000 కోట్లు. ఆ రోజు మాకు ఇచ్చిన రిపోర్ట్స్. అయితే 94,000 కోట్ల స్కామ్లో సుమారు 50,000 కోట్ల స్కామ్ జరిగింది. కొందరు రేవంత్ రెడ్డి అన్నాడు, మేమనలేదు. ఇప్పుడున్న బీజేపీ చెప్పింది 10 సార్లు చెప్పుండొచ్చు, 1,00,000 కోట్ల స్కామ్. నేను కూడా అన్నాడు 1,00,000 కోట్లు వేసుకున్నాను. ఆయన పదాలు వాడేటప్పుడు ఏదున్నా 94,000 తెలంగాణ ప్రజల భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి ఈరోజు నీటి చుక్క రాని ప్రాజెక్టుని కట్టిన మాజీ ముఖ్యమంత్రి. నీటి చుక్క మాట్లాడదాం, సాగెంత పెరిగింది. అయితే రెండోది ఏంటంటే 94,000 కోట్లు మాకు మొత్తం ఇవ్వలేదు వాళ్ళు. ఏదైతే ఎక్కడ ఎక్కువ ఆక్రమణలు జరిగినాయో ఆ ఫైల్స్ ఇవ్వలేదు. మాకు ఇచ్చింది 9,000 కోట్లదే. తెలివిగా చేద్దాం, ఏదో వాటాలు పంచుకున్నారు లోపల. ఈ మాజీ ముఖ్యమంత్రి కుటుంబము, ఈ రేవంత్ రెడ్డి కుటుంబము, వీళ్ళ అన్నదమ్ములు కలిసి ఏదో సెటిల్మెంట్ అయినట్లది, ఎక్కడో బ్యాంకులలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టున్నారు. మాకు ఇచ్చిన ఫైల్ మాత్రం అది చిన్న ఫైల్ ఇచ్చి అంతే. అంటే అది రిపోర్ట్లో అది ఏంటంటే ఎక్కువ మట్టుకు మోటార్లు జర్మనీ టెక్నాలజీతో ఉన్నాయి. అవి జనరల్గా అందులో ఎక్కువ అవినీతి ఉండదు. అంటే స్కిల్ వర్క్, ఈ విద్య వర్క్లలో ఎక్కువ 90% అవినీతి ఉంటుంది. అవినీతి ఎక్కువ అదే అంటే జనరల్గా నీకు ఎర్త్ వర్క్లో ఉంటుంది, డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు తెలుగుగా ఏం చేశారంటే, నీకు చెప్తున్నా చిన్న ఉదాహరణ తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1,50,00,000 అని ఇచ్చారు అనుకుందాం. అట్లాంటి ఫైల్ ఇచ్చారు మాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ఎంత అని కొట్టుకుంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోనే తెలుస్తుంది. ఏ దేశం కరెన్సీతో కన్వర్షన్ చేసుకుంటే 1,50,000 ఆ రేంజ్లో ఉంటుందని. ఒక 5% ట్యాక్సెస్ అటు ఇటు. ఈ మోటార్లు అట్లా ఇచ్చిన అన్నట్టు. ఇది ఇచ్చి క్లీన్ ఏదో తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో సెటిల్మెంట్ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో కాళేశ్వరంలో ఎంత వచ్చిందో మరి పంచుకున్నట్లున్నారు. కాబట్టి బయట తీయలేదు. ఇచ్చిండ్రు. ఇది ఇచ్చేసి ఎక్కడ క్లీన్ రిపోర్ట్ ఇస్తే చూపిద్దాం తెలంగాణ ప్రజలకు, ఇద్దరు ఒకటి అవుదాం అనుకున్నారు. దాన్ని పసిగట్టినాం. మొత్తం ఫైల్ కావాలన్న 94,000 కోట్ల మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్స్, వేడిగడ్డ కావచ్చు, అన్నారం అన్నీ ఇమ్మన్నాం. అప్పుడు దొరికిపోయింది రేవంత్ రెడ్డి. కాబట్టి అప్పటి సపోర్ట్ మేము మళ్ళీ చివరికి మేమిచ్చి కోపం వచ్చి, తెలంగాణ నీకు వ్యక్తిగత ద్వేషం మీ కాంగ్రెస్కి ఏమైనా ఉంటే కేసీఆర్ మీద తీసుకోండి, మీకు ఏమైనా లావాదేవీలు పంచుకునేది ఉంటే. తెలంగాణ ప్రజలు అన్యాయం కావద్దని మళ్ళీ మేము నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ టీంను ఎన్డీఎస్ని పంపించేసి మేము అక్కడ అంత రిపోర్ట్స్ తీసి, మొన్న రీసెంట్లీ కూడా కల్నల్లో ఒకరితో వచ్చారు, మొత్తం ఒక రిపోర్ట్స్ ఇచ్చినాం. ఇమీడియట్లీ దీని అయితే యూటిలైజ్ చేయండి. ఓకే, మంచిగా చేయడం అవినీతి తర్వాత తీసుకొని ఫస్ట్ తెలంగాణ ప్రజలు నష్టపోవద్దు. దేశంలో బీజేపీ బుల్లెట్ ట్రైన్లు కూడా వేయగలుగుతుంది కానీ రైతులకి యూరియా ఇవ్వలేకపోతుంది. 2 సంచుల యూరియా దొరకలేకపోతుంది. దానికి కూడా చైనా మీద ఆధారపడుతుంది. దాంతోపాటు దేశంలో ఇప్పటికీ తిండి లేని నిరుపేదలు ఉంటారు, ఇల్లు లేని నిరుపేదలు ఉంటారు. మళ్ళీ అదే చెప్తున్నాను నీకు. ఇప్పుడు ఒక్క నిమిషం, అదంతా ఎప్పుడు జరగాలి? ఇంకెప్పుడు అభివృద్ధి జరిగింది? యూరియా అన్నావు కాబట్టి చెప్తున్నా. మేము అంటే సుమారు సంఖ్యలతో చెప్తామని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10,40,000 మాకు పెట్టారు కావాలని. మేము 12,10,000 ఇచ్చాం. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినామని మీరు 12 రికార్డ్స్. ఇది అందుకని రికార్డ్స్ ఒక్కసారి అంటే మనకి ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వం తెలియదంటారా లెక్కలు? అంటే మళ్ళీ నేనేమంటున్నా అంటే వాళ్ళకి పరిపాలన మీద ఏమున్నదండి వాళ్ళకు? ఎంతసేపు దాచుకుందాము ఉన్నది. దానికి అప్పుడు నేను చెప్తున్నా అంటే డిఏపి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మొత్తం అడిగిన దానికన్నా ఎక్కువ. సరఫరా చేయలేని వ్యవస్థ కూడా లేదు. చదువురాని రైతులకు యాపని పెట్టిండ్రు. సగం మంది రైతులు అందరూ చదువుకోలేరు కదండి. అది తప్పిదం డెఫినెట్గా ఉన్నది. మరి మేము ఎక్కడ రికార్డ్స్ 12,10,000 టన్నులు డిఏపి ఎంత ఇచ్చినాం, యూరియా ఎంత ఇచ్చినాం, ఇవన్నీ నాకు అది ఓపెన్ కాబట్టి. కానీ లాస్ట్ ఇయర్ కొరత కోసం మాట్లాడితే ఎంపీ రఘునందన్ రావు అన్నాడు కదా అప్పుడు,
అక్కడ యుద్ధం వల్ల ఇబ్బంది అయింది. యుద్ధాల వల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఏళ్ళకి యూరియా కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడుతుంది. అది కంపల్సరీ. యూరియా అనేది నువ్వు అది నేచురల్ గ్యాస్. మన రామగుండం ఫర్టిలైజర్లో మరి ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? ఆ తయారు చేస్తున్నాం, కోట కూడా తెలంగాణకి ఎక్కిస్తున్నాం. కానీ ఒకటే రోజు ఏదైనా సరే ఈ యూరియా అనేదానికి మొత్తం బయటకు వెళ్ళి మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కానీ పెట్రోల్ కానీ ఎప్పటికైనా సరే మనం ఉన్న ప్రపంచంలో మనం బతుకున్న నొద్దులకు మన ఏదైనా భవిష్యత్తులో ఏమైనా పెట్రోల్ బావులకి ఇట్లా తేలితే చెప్పలేము. ఆ నేచురల్ గ్యాసెస్ ఏదైతే ప్రాసెస్లో యూరియాలో అయితే ప్రపంచంలో గల్ఫ్ కంట్రీస్లో అయితే పెట్రోల్ కూడా ఏడంటే అలా తయారు కాదు. ఇప్పుడు మనం కొట్టినామనుకో నిజామాబాద్ ఉన్న కామారెడ్డిలో రాదు పెట్రోల్ రాదు, కానీ యూరియా బంగారం కూడా మనకు అనుకున్నంత రాదు డిమాండ్కి సంబంధించి. ఇప్పుడు ఏదో మొన్న జొన్నగిరిలో వచ్చినట్టు అంటే ఇవన్నీ నేచురల్ సోర్సెస్ ప్రపంచంలో ఏ దేశంలో ఉంటే ఆ దేశం నుంచి వస్తాయి. భవిష్యత్తులో కూడా భారతదేశ ప్రజలు ఇవి గమనిస్తూ ఉండాలి. మన దగ్గర ఏమున్నదో అది ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, మన దగ్గర ఏం లేదో అది ఇంపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే.